వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మేదనన్న ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన యూట్యూబ్ పెట్టుకున్నారు. దాని ద్వారా వాళ్ళు కథనాల ప్రచారం చేస్తుంటారు. అలాగే అనాలిసిస్ కూడా ఆయన రాజకీయ నాయకులపై ఎక్కువగా చేస్తుంటారు. అయితే గత 2-3 రోజుల క్రితం ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఆయన ఎంత ధైర్యంగా చేశాడో లేదా ఆయనకు ఎలాంటి సమాచారం వచ్చిందో తెలియదు, కానీ లోకేష్ బాబు గారి గురించి ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు సీఎం కాబోతున్నారు అని యూట్యూబ్లో ఆయన వీడియో చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కొంతవరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే కాకుండా ఇతర రాజకీయ పార్టీ నాయకుల్లో కూడా చర్చ సాగుతుంది. ఆయన చాలా విశ్వసనీయత సమాచారం మేరకు నేను చెబుతున్నాను, నాకున్న సోర్స్ వరకు, నాకు అందిన సమాచారం వరకు నేను చెప్తున్నానని కరాఖండిగా చెప్పారు. ఆయన యూట్యూబ్ బాగా పాపులర్ అయి ఉన్నది, బాగా అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటారు. ఆయన చాలా ధైర్యంగా ఆ వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకునేది టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం చేయాలని నాయకులు కోరుకుంటున్నారు. చాలామంది మీడియా ముందు కూడా మాట్లాడారు. అయితే ఉన్నపాటిగా ఈయన ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. త్వరలోనే నారా లోకేష్ బాబు గారు సీఎం కాబోతున్నారు, అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. మరో కొన్ని నెలల్లో లోకేష్ బాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఇది మనం చెప్తున్నది కాదు, ఒక యూట్యూబ్ జర్నలిస్టు ప్రత్యేక వీడియో చేశారు నారా లోకేష్ బాబు గారిపై. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, నారా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్న ఈ సమయంలో జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో అనేక విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ గురించి. ఒకవేళ లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని జనసేన పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే అడిగారు. అయితే అప్పుడు చంద్రబాబు గారు ఏం చేయాలంటే, ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళవచ్చు, రాష్ట్రంలో సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబు గారు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చాలా వ్యతిరేకతే వచ్చింది లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలంటే. అయితే ఇక్కడ ఈయన వీడియోనే చేసేశారు, త్వరలోనే నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని. అప్పుడు కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉండదా అంటే, ఆయన ఉండే అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించారు, బీజేపీ పెద్దలను ఒప్పించారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి నుంచి విడిపోయి ఏం చేయలేరు, అందుకు ఆయన కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి అని చెప్పడం జరిగింది. అయితే త్వరలోనే ఈ వీడియో పైన ఎలాంటి వివాదాలు వస్తాయి, లేదా నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమా అనేది తెలియాలి. పూర్తిగా ఆయన చేసిన వీడియో ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం అయితే దీనిపైన వ్యతిరేకత వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. మొత్తానికైతే లోకేష్ బాబు గారు సీఎం కావడం ఖాయం. అది ఎప్పుడన్నది పూర్తిగా తెలియదు, అది చంద్రబాబు గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కూటమి పెద్దలు కూడా ఒప్పుకోవాలి. అయితే అందరూ ఒప్పుకున్నారని ఈయన చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇప్పుడు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన రాజకీయంగా ఎదగడానికి, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఇది. అలా కాకుండా ఎన్నికలకు ముందు ఆయన్ని సీఎం చేస్తే అప్పుడు ఏం చేయలేడు, ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదనేది కొంతమంది చెప్తున్నమాట. అయితే ఏం జరుగుతుందో వేచి చూడాలి.